ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడంపై ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు హర్షం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా వినుకొండ జూనియర్ కళాశాలలో పథకాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు. వైసీపీ పాలనలో అన్నా క్యాంటీన్ల తరహాలోనే ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తొలగించారని మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన ఉన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ పథకాన్ని అమలు చేయడంలో విశేష కృషి చేసినటువంటి నేను హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే గత వైఎస్ఆర్ పాలనలో మిడ్ డే మీల్స్ ని ఎత్తిపరేశారు. పిల్లలు ఆకలితో బాధపడ్డారు. గ్రామాల నుండి, ఎక్కడో దూరం నుండి, గ్రామాల నుండి వచ్చి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే పిల్లలు మధ్యాహ్నం అన్నం లేక ఆకలితోనే చదువుకున్నారు. 5 ఏళ్ళు వైఎస్ఆర్ పాలనలో. అంతకుముందు చంద్రబాబు గారు ఆ పథకాన్ని ప్రవేశపెట్టి మిడ్ డే మీల్స్ అందజేస్తే ఈ మహానుభావుడు వచ్చి వైఎస్ఆర్ పాలన తీసిపడేశాడు మిడ్ డే మీల్స్. పేద పిల్లలు, విద్యార్థులు నోటికాడ కూడు తీసేయడం ఎంతవరకు సమంజసంగా ఉంది? ఆనాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు.